ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఓయో రూమ్స్ అంటారు కదా, అంటే ఒక్కసారి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ముందు వ్యాలంటైన్స్ డే ఒకటి వస్తుంది. ఈ మధ్య కాలంలో ఓయో రూమ్స్ అనేవి ఒకప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంటే కుదరకపోవడం, రిలాక్స్గా మాట్లాడుకోవాలనుకుంటే అలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ ఓయో రూమ్స్ అనేది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడము, మైనర్ పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేరు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ లేనిపోయిన కార్యక్రమాలు జరగడము. మరి ఆ మధ్య కాలంలో కొన్ని రూల్స్ కూడా వచ్చాయి, ఓయో రూమ్స్కి పర్మిషన్స్, లైసెన్స్ ఇలా ఉంటుందని చెప్పేసి. మరి ఒక్కసారి మిమ్మల్ని అడిగితే ఓయో రూమ్స్ అనేవి ఎలా మారిపోతున్నాయి నవేడేస్ అంటే? భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతా కూడా ఓయో అనేది ఒక సంస్కృతి పెరిగింది. ఈ ఓయో రూమ్స్ని కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఒక హోటల్లో ఎన్ని రూమ్స్ అనేది వాళ్ళు బుక్ చేసుకుంటారు, లేదా హోటల్ మొత్తం కూడా వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఆల్ 20%, 15%, 50% తక్కువ రేట్లో కూడా ఒకసారి ఇస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ సీజన్ను బట్టి, పరిస్థితిని బట్టి వీళ్ళు చెప్తారు, వీళ్ళు ఇచ్చేటువంటి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో తక్కువ రేట్లు దొరుకుతాయి కాబట్టి ఓయో రూమ్ను బుక్ చేసుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారు. సో ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఓయో రూమ్లో దొరుకుతాయి కాబట్టి జనరల్గా ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓయో రూమ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. దాంట్లో క్లియర్గా ఆన్లైన్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది, రూమ్ ఎలా ఉంటుంది, దాంట్లో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, దాని లోపల అలాగే బాత్రూంలో ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, ఫొటోస్తో సహా మొత్తం డీటెయిల్స్ అని పెడతారు. దాంట్లో అది చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ఒకవేళ హోటల్కి వెళ్ళి రూమ్ ఎంత కావాలని అడిగితే డబుల్ రేట్ చెప్తారు. వాళ్ళకి ఇచ్చే ఓయో ఇచ్చే రేట్ కన్నా 2 ఎక్కువ, 3 ఎక్కువ ఉంటుంది. అదే ఓయో ద్వారా వెళ్తే వాళ్ళకి సగం రేట్లలో పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఓయో కంపెనీ తోటి ఇన్ని రూమ్లని వాళ్ళకు అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ రూమ్లో గురించి ఏదైనా సరే పూర్తిగా వాళ్ళకే ఇక అప్పచెప్పేస్తారు. దాంట్లో వీళ్ళు జోక్యం చేసుకోరు వాళ్ళు. సరే, దీనికి ఏంటి కండిషన్ అంటే ఆధార్ కార్డు ఉండాలి, ఏజ్ ఖచ్చితంగా 18 years పైన ఉండేవాళ్ళు మేజర్ అయినట్టు వాళ్ళే తీసుకోవాలి అని ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అయితే జనరల్గా ఒక కుటుంబ పెద్ద ఎవరైనా వస్తే, లేదా ఒక గ్రూప్ సంబంధించిన ఒక ఐడెంటిటీ పర్సన్ ఎవరో ఒకరికి ఐడి తీసుకొని మిగతా వాళ్ళందరినీ పంపించడం జరుగుతుంది. అందరి ఐడీలు కలెక్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. సాధ్యంగా హోటల్స్లో కూడా అట్లా తీసుకో. ఒక ఫ్యామిలీ వస్తే హస్బెండ్తో వైఫ్తో ఎవరితో ఒకటి తీసుకొని, జనరల్గా హస్బెండ్ లేకపోతే వైఫ్ తీసుకొని వాళ్ళు బుక్ చేసేస్తారు. వీటి కూడా ఏం చేస్తారంటే మైనర్స్ పేరు మీద కాకుండా మేజర్స్ పేరు మీదనే బుక్ చేస్తారు. ఆ మేజర్తో పాటుగా వచ్చారు వీళ్ళు అని చెప్పి చూపిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎట్లా తయారైందంటే జెన్ జీ అనేది అయితే వచ్చిందో ఈ జనరేషన్లో మైనర్స్ కూడా 10-11 ఏళ్ల వయసు నుంచి మొదలు పెడితే 16 ఏళ్ల వయసులో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు తొందరగా తెలుసుకుంటున్నారు. మంచిని తెలుసుకుంటున్నారా, చెడుని తెలుసుకుంటున్నారా అని పక్కన పెట్టేస్తే తెలుసుకుంటున్నారు. ఆనాడు అభిమన్యుడు ఎవరైతే ఉన్నారో, అభిమన్యుడు తల్లి గర్భంలోంచే మొత్తం పద్మవ్యూహాన్ని ఎలాగాలో ప్రవేశించడం ఎట్లాగా అని తెలుసుకున్నాడని మనకు తెలుసు సంగతి. ఇప్పుడున్నటువంటి తల్లులు కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఎప్పుడు ఫోన్ లేకపోతే ఉండే అవకాశం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువగా ఫోన్లో ఉపయోగించడం, ఎక్కువ పాటు ఫోన్లో ఉండడం, యూట్యూబో అదో ఇదో టైంపాస్ కావాలనుకుంటే దాంట్లోనే ఎక్కువ వెతకడానికి ప్రయత్నం చేయడం. పిల్లలు పుట్టంగానే ఇంతకుముందు అయితే వాళ్ళని సంకన వేసుకొని గోరుముద్దలు తినిపించుకుంటూ వాళ్ళకి కావాల్సినంత సమయం ఇచ్చేవాడు అమ్మలు. ఇప్పుడు అమ్మలంతా కూడా భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడిచే పని లేదు. కాబట్టి ఖచ్చితంగా తల్లి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితిలో ఎక్కువ భాగం నెట్టబడి ఉంది. ఊళ్ళల్లో అయితే వాళ్ళు పల్లెటూర్లలో ఎక్కువగా కూలి పనికి వెళ్తారు. వాళ్ళు ఏ రకంగా చూసినా కూడా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో పాటుగా శ్రమిస్తే తప్ప ఆదాయం సంపాదించలేని పరిస్థితి, లేకపోతే కుటుంబాలు గడవలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎడవంగానే వాళ్ళకి చేతిలో ఫోన్ పెట్టేటువంటి అలవాటు అనేది, మీరు ఏ ఇంటికి వెళ్ళండి 199 ఇళ్లలో కనబడేది దృశ్యం ఇదే. వాడు పుట్టినప్పటి నుంచి ఏడ్చాడా ఫోన్ ఇచ్చేస్తారు. దాంట్లో ఏదో ఒక బొమ్మ పెట్టి యూట్యూబ్లోనో అదో ఇందులో ఏదో పెట్టేసేసి వాడికి ఇస్తే వాడు ఏదో చూస్తూ ఉంటాడు. మెల్లమెల్లగా వాడు కూడా కొట్టడం నేర్చుకుంటాడు. వాడు ఏం కొడుతున్నాడో, వాడు ఏం చూస్తున్నాడో వీళ్ళకి సంబంధం లేదు. వాడు ఏడవకుండా ఉంటే చాలు, వాడు అల్లరి చేయకుండా ఉంటే చాలు, వాడు ఏమన్నా చూసుకొని వాడు ఏమన్నా చేసుకొని. ప్రతి దాంట్లో ఇంటర్నెట్ ఉంది. పొరపాటున ఏదైనా ఒకటి తగలదాని చోటు తగిలితే, కనబడని బొమ్మను కనబడితే ఏమైపోతాడు వాడు అనేటువంటి దృష్టి కూడా లేదు. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలైతే ఫోన్ లేకుండా వెళ్ళేటువంటి వాడు 99% ఉండరు. అవసరమైతే తల్లిదండ్రుల మీద పోరాటం చేసి, గొడవ చేసి, గందరగోళం చేసి తీసుకెళ్తారు. కొన్ని స్కూల్స్లో అయితే ఏంటంటే ఫోన్లు కంపల్సరీగా ముందరే డిపాజిట్ చేసి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. అది చాలా కొన్ని స్కూల్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువ భాగం అట్లాంటి లేవు. ఎవరైనా అట్లా పెడతానని ఇప్పుడు ఎవరైనా మేనేజ్మెంట్ అంటే వాళ్ళ మీద స్టూడెంట్స్ అంతా కలిసి ప్రిన్సిపాల్ని బాధతారు. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితి అది సిచ్యువేషన్. కాబట్టి ఫోన్ అనేది వాళ్ళ మాధ్యమం విపరీతం అయిపోయింది. ఈ ఫోన్లో కనబడినటువంటి విషయం లేదు. అన్ని రకాల ఫోనోగ్రఫీ,
దాంట్లో అందుబాటులో ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఏది ఓపెన్ చేస్తారో ఎప్పుడు ఏది చూస్తారో ఎవరికి తెలియదు. స్నేహితులు ఎవరైనా ఒక్కరు ఇది చూడండి బాగుందని చెప్తే మిగతా వాళ్ళందరూ దాన్ని ఆచరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు ఏం చేస్తున్నారో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలకు తెలియదు. ఇలాంటి ఒక మాయా ప్రపంచంలోకి మనం నెట్టివేయబడ్డాం. ఇప్పుడు 7th క్లాస్ 8th క్లాసుల్లోనే ప్రేమలు అనేవి ప్రారంభమై 9th క్లాస్ 10th క్లాస్లోనే ఆత్మహత్యలు చేసుకునే స్థితి కూడా వెళ్ళిపోతున్నాయనేది మనకు కనబడుతూనే ఉంది. సోషల్ మీడియాలో లేనటువంటి పిల్లలు ఎవరు ఉండరు ఇవాళ. ఇలాంటి స్థితిలో 10-11 ఏళ్ళు 12 ఏళ్ల లోపల అమ్మాయిలకి 15-16 ఏళ్ళు వచ్చే వరకు అబ్బాయి లోపల కలుసుకోవాలి, అమ్మాయిని అబ్బాయి కలుసుకోవాలని, అబ్బాయి అమ్మాయిని కలుసుకోవాలని ఒక కోరిక, ఒక జిజ్ఞాస. సో ముందుగా ఏదో వాట్సాప్లోనో దీంట్లో స్టార్ట్ అవుతుంది చాటింగ్. ఆ తర్వాత అక్కడి నుంచి కలవాలనే కోరిక వెలుబుచ్చడం జరుగుతుంది. కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకోవాలి? ఓయో రూమ్లో కలుసుకుంటే చాలా ఈజీ, తక్కువ కాస్ట్లో ఉండొచ్చు. కొంతమంది ఓయో రూమ్లు మెయింటైన్ చేసేవాళ్ళు గంటకింత 2 గంటలకింత హాఫ్ డే కింత అని కూడా వాళ్ళు దీంట్లో చార్జ్, వాళ్ళ లాభం వాడు చూసుకుంటాడు. పిల్లలైతే మనకెందుకు, వీళ్ళైతే మనకే సంబంధం. వాడు ఏం చేసుకుంటే మనకేంది, మనకు కావాల్సింది మన రూమ్ మనకు ఇచ్చామా లేదా, మన డబ్బులు మనకు వచ్చేయలేదా. ఇంకా కొంతమంది దాంట్లో రహస్యంగా ఏదో కెమెరాలు పెట్టేసి ఇట్లాంటి వాళ్ళకి తీసేసి వాటిని కూడా అమ్ముకునేటువంటి అవకాశం, బ్లాక్మెయిల్ చేసుకునే అవకాశాలు కూడా వాళ్ళకి దొరుకుతాయి. ఇది భరించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఓయో రూముల లోపల మేజర్ కాని వాళ్ళని అలో చేస్తున్నారు. చాలా చోట్ల పోలీసులు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ పరిశోధనలో వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు అక్కడ కనబడ్డారు. వాళ్ళకి ఎలా ఇచ్చారు అంటే ఎవరో పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళని అక్కడ వాళ్ళిద్దరిని కూడా ఒక పెద్ద ఆయనతో వచ్చారు. ఆయన వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన వివరాలు ఇవి, ఏదో ఒక దొంగ ఐడి కార్డులు ఏదో క్రియేట్ చేసేసి అక్కడ పెడతారు. పోలీసు వాళ్ళు మాత్రం ఏమంటారు, ప్రతి ఒక్కరిది మీరు ఎందుకు తీసుకోలేదని చెప్పడం కష్టం. ఎందుకంటే కుటుంబంతో వచ్చిన వాళ్ళు మొత్తం కుటుంబంలో అందరికీ తీసుకోవడం సహజంగా జరగదు కాబట్టి ఎవరో కుటుంబ పెద్ద తీసుకుంటారు, పంపిస్తున్నారు. దీని ముసుగు లోపల విపరీతంగా జరిగిపోతున్నాయి ఇవి. దీన్ని ఆపడం చాలా కష్టం. సమాజం మారిపోయింది. సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటారు. సోషల్ మీడియా ఎఫెక్ట్ మ్యాక్సిమం ఉంది. తల్లిదండ్రుల పెంపకం లోపల ఉండేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. తల్లిదండ్రుల పెంపకం అంటే కొంతమందికి ఏమో పెంచడానికి అవకాశం లేక, కొంతమందికి పెంచడానికి కూడా ఎలా పెంచాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే పిల్లలు మన చేతుల్లో లేని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు గట్టిగా అన్నారా, వాడు ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు, వాడు ఇంట్లోంచి పారిపోతారేమో తెలియదు. పోనీ వాళ్ళని ఏమనకుండా ఉందామా, వాడు ఎటు పడితే అటు మారిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది తల్లిదండ్రులకు చేత కావట్లేదు. పోనీ టీచర్స్కి ఏమైనా చేతన అవుతుందంటే టీచర్స్కు చేత కావడం లేదు. అక్కడ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. టీచర్స్ను కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి, ప్రిన్సిపల్ని కొట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. రోజుకి ఎక్కడో దగ్గర ఇది సహజంగా జరుగుతుంది పరిస్థితి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఓయో రూమ్లలో మేజర్స్ కాని వాళ్ళు, మైనర్ పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు కలుసుకుంటున్నారు. ఓన్లీ మాట్లాడుకోవడానికి కలుసుకుంటున్నారా, అంతకు మించి ఇంకా ఏదైనా జరుగుతోందా తెలిసి తెలియని ఆ వయసులో ఏదో ఒక తాపత్రయం, ఇంకేదో తెలుసుకోవాలని, ఇంకేదో ఉందని దానికోసం ప్రయత్నం చేయడం అనేది సహజంగా జరుగుతుంది. దీన్ని ఆపడం చాలా కష్టంతో కూడుకున్న పని. తల్లిదండ్రులు మ్యాక్సిమంగా పిల్లల కోసమే జీవితం గడుపుతున్నాం. పిల్లలు ఒకవేళ మన చేతుల్లో లేకుండా పోయినట్టయితే మన జీవితం ఏమిటని ఆలోచించుకొని కొంత సమయం పిల్లల కోసం కేటాయించి ఫోన్లలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళని జాగ్రత్తగా మనం ఒక స్టేజ్లో నిలబెట్టలేకపోతే, వాళ్ళ పెంపకాన్ని మనం జాగ్రత్తగా చూసుకోలేకపోతే కష్టం. అలాగే ప్రభుత్వాలు కూడా 16-18 ఏళ్ల లోపల ఉండేటు ఎవరైతే మేజర్స్ కాని పిల్లలకి అసలు సోషల్ మీడియాని పూర్తిగా ఆపేయాలి. ఇంటర్నెటే పూర్తిగా టోటల్గా స్టాప్ చేయాలి. ఏదైనా ఇంటర్నెట్ ఇవ్వాలి అంటే, అలో చేయాలంటే పేరెంట్స్ అనుమతితోటి ఆ గంటో, అరగంటో, 2 గంటలు ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించింది ఉంటే ఆ టైం ఇచ్చి మిగతా టైం వెంటనే ఆ 1 అవర్కో హాఫ్ అన్ అవర్కో పెట్టేసేసి దాన్ని ఇచ్చేసి హాఫ్ అన్ అవర్ 1 అవర్ కాగానే అది క్లోజ్ అయ్యేటట్టుగా ఉండాలి. ఆ 1 అవర్ లోపల కూడా వాళ్ళు అదే చేస్తున్నారు లేదా అనేది పేరెంట్స్ గమనించగలిగేటువంటి పరిస్థితి కావాలి. ఇలాంటి ఒక స్ట్రిక్ట్ పరిస్థితి ఏమైనా తీసుకొచ్చి మార్పు తీసుకొస్తే తప్ప అంత సులభంగా సమాజం మారేటట్లేదు. సమాజం చాలా మారిపోయింది. ఇక నుంచి భవిష్యత్తులో ఈ వార్తే కాకుండా పోతుంది. ఇది వాస్తవం. ఇప్పుడు ఏదో ఆశ్చర్యకరంగా కనబడుతుంది. 4 రోజులు అయితే ఇది ఆశ్చర్యకరంగా ఉండదు, సహజంగా అనిపించేట్టు పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.